హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియోలో కర్రీ లీవ్స్ హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అండ్ ఈ హెయిర్ ఆయిలే చాలా హెయిర్ ప్రాబ్లమ్స్కి మెయిన్ సొల్యూషన్ కూడా. అండ్ ఈ హెయిర్ ఆయిల్ని యూస్ చేయటం వల్ల మన హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేస్తుంది, హెయిర్ థిన్నింగ్ అండ్ ఇంకా చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేస్తుంది. హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేయటం చాలా ఈజీ, ఎందుకంటే దీనికి ఒకే ఒక ఇంగ్రీడియంట్ కావాలి, అది కరివేపాకులు, కర్రీ లీవ్స్. అండ్ ఈ కర్రీ లీవ్స్ని నేను ఫ్రెష్గా తీసుకున్నాను, ఎందుకంటే ఇవి మనకి ఈజీగానే దొరుకుతాయి. కావాలంటే మీరు డ్రైడ్ కర్రీ లీవ్స్ కూడా యూజ్ చేయవచ్చు, ఎందుకంటే లేకపోతే కర్రీ లీవ్స్ పౌడర్ కూడా దొరుకుతుంది. అది ఆన్లైన్ స్టోర్లో కానీ లేకపోతే నియర్ బై స్టోర్స్లో ఎక్కడైనా కర్రీ లీవ్స్ పౌడర్ దొరుకుతుంది. దాన్ని యూజ్ చేసి మీరు ఆయిల్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్ కర్రీ లీవ్స్ని యూజ్ చేస్తున్నాను. కరివేపాకుల్లో చాలా పోషక విలువలు ఉంటాయి, ఎందుకంటే ఇవి చాలా యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి అండ్ ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కర్రీ లీవ్స్ని యూజ్ చేయటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది అండ్ మనకి హెయిర్ కూడా చాలా మంచిది. యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి అండ్ ఐరన్ వల్ల మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ కరివేపాకుల్లో బీటా కెరోటిన్, ఎమినో యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అవి మన హెయిర్ లాస్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంథెన్ చేసి హెయిర్ గ్రోత్కి ఇంప్రూవ్ అవుతుంది అండ్ న్యూ హెయిర్ కూడా గ్రో అవుతుంది. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ కరివేపాకుల్ని నేను ఇక్కడ వాష్ చేసుకొని పూర్తిగా డ్రై చేసుకున్నాను. ఆకుల నుంచి మాయిశ్చర్ అంతా రిమూవ్ అయ్యేంత వరకు డ్రై చేసుకొని అండ్ మిక్సీలో వేసుకొని రఫ్గా పౌడర్ లాగా చేసుకుంటున్నాను. అది ఈ కరివేపాకుల్ని నేను ఇక్కడ మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ అయితే చేయట్లేదు, రఫ్గా పౌడర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. తర్వాత ఇంకా కర్రీ లీవ్స్ పౌడర్ ఒక బౌల్లో వేసుకొని సైడ్ తీసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒక మందపాటి బౌల్ తీసుకున్నాను. ఇది ఐరన్ బౌల్ అయినా పర్లేదు, లేకపోతే ఒక స్టీల్ బౌల్ అయినా సరే మందపాటి గిన్నెని తీసుకోవాలి. దాంట్లో ఒక కప్పు కొబ్బరి నూనె అయితే వేసుకున్నాను. ఈ కొబ్బరి నూనె హీట్ చేయక ముందే, మన స్టవ్ ఆన్ చేయక ముందే ఇక్కడ ఇందాక ప్రిపేర్ చేసుకున్న కర్రీ లీవ్స్ పౌడర్ని వేసేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇది బాయిల్ అనేది చేసుకోవాలి. కరివేపాకుల పొడి అనేది స్టవ్ ఆన్ చేయక ముందే వేసుకున్నాను, ఎందుకంటే స్టవ్ ఆన్ చేసినాక ఆయిల్ హీట్ అయినాక మనం కరివేపాకుల పొడి వేస్తే చిటపట్లు ఆడతాయి. అందుకే నేను స్టవ్ ఆన్ చేయక ముందే వేసుకున్నాను. ఈ కోకోనట్ ఆయిల్ అనేది నేను ఇక్కడ కొబ్బరికాయలని ఆడిచ్చి తీసుకున్న కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. కావాలంటే మీరు వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని 15 to 20 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. అండ్ ఈ కరివేపాకులు మొత్తం పూర్తిగా కలర్ చేంజ్ అయ్యి కొంచెం బ్రౌనిష్ గ్రీన్ కలర్లోకి వచ్చేంత మటుకు బాగా బాయిల్ చేసుకోవాలి. సేపు మన స్టవ్ అనేది సిమ్లోనే ఉంచి చేసుకోవాలి. అండ్ స్పూన్తో ఎప్పుడు స్టర్ చేసుకుంటే మంచిగా వస్తుంది, లేకపోతే ఆయిల్ అంతా పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది, అప్పుడు మంచిగా స్మెల్ కూడా అంత మంచిగా రాదు. అందుకే ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అండ్ 15 to 20 మినిట్స్ బాయిల్ చేసినాక ఆయిల్ కలర్ అనేది బాగా చేంజ్ అయ్యి కొంచెం డార్క్ గ్రీనిష్ కలర్లోకి వస్తుంది, అప్పుడు మనకి ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టు. కరివేపాకులు నూనె యూజ్ చేయటం వల్ల మన హెయిర్ ఫాలికల్స్ చాలా స్ట్రాంగ్ అయ్యి మన హెయిర్ రీగ్రోత్కి బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. మళ్ళీ ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది చాలా వేడిగా ఉంది ఆయిల్ అనేది. ఇది చల్లారేంత వరకు సైడ్గా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఇది ఓవర్ నైట్ ఉంచేస్తున్నాను, ఎందుకంటే ఈ కరివేపాకుల సారం అంతా ఆయిల్లోకి వచ్చేంత వరకు ఇది ఓవర్ నైట్ ఉంచి నెక్స్ట్ మార్నింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. ఇది నెక్స్ట్ మార్నింగ్ ఈ ఆయిల్ని మొత్తం ఒక స్ట్రైనర్లో వేసుకొని పూర్తిగా స్ట్రైన్ చేసేసుకుంటున్నాను, లేకపోతే ఒక మస్లిన్ క్లాత్లో అయినా వేసుకొని చేసుకోవచ్చు. మొత్తం వడకట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది సపరేట్గా తీసుకుంటున్నాను. మొత్తం పూర్తిగా వడకట్టుకున్న తర్వాత ఈ పిప్పి అయితే మనం పాడైన అవసరం లేదు. ఈ పిప్పిన తర్వాత మనం ఈ పిప్పిలో మనం కొంచెం పెరుగు కలుపుకొని హెయిర్ ప్యాక్ లాగైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనకి కర్రీ లీవ్స్ ఆయిల్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. ఈ ఆయిల్ అనేది చాలా గ్రీన్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అండ్ ఇది స్మెల్ కూడా చాలా బాగుంది. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఆయిల్ని అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. నార్మల్ ప్లాస్టిక్ బాటిల్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే గ్లాస్ కంటైనర్లోనైనా వేసుకోవచ్చు. గ్లాస్ కంటైనర్లో వేసుకుంటే మనకి ఎక్కువ రోజులైతే ఉంటుంది.
అండ్ ఇక్కడ నేను ఇంకొకసారి అయితే వడకట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా పార్టికల్స్ ఏమన్నా ఆయిల్లో ఉంటుందేమో అని ఇంకో రెండోసారి కూడా పూర్తిగా వడకట్టుకుంటున్నాను. ఈ వడకట్టుకున్న దాన్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఫైనల్లీ కర్రీ లీవ్స్ ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇక్కడ లాస్ట్లో నేను ఇక్కడ హెయిర్కి అప్లై చేసుకునే క్లిప్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Priyanka Vlogs and see you soon in another video. Take care. Bye bye.